హలో ఆల్, ఇప్పుడు మన కమింగ్ టాపిక్ వచ్చి సర్క్యులేటరీ పాత్వేస్. సో సర్క్యులేటరీ పాత్వేస్ అంటే బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అంటే ఎన్ని సర్క్యూట్స్లో ఫ్లో అవుతుంది అని తెలుసుకోవడమే ఈ టాపిక్. సో ఓవరాల్గా దీంట్లో మనం చూసేది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ బేస్డ్ ఆన్ బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది. ఇన్ కేస్ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతుంది అంటే దాన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అదే బ్లడ్ అనేది ఓపెన్ స్పేసెస్లో ఫ్లో అవుతుంది అంటే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. సో మనకి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. సో వన్స్ అగైన్, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ స్పేసెస్లో ఫ్లో అవుతుంది. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ఆల్వేస్ ట్యూబ్స్లోనే ఫ్లో అవుతుంది. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ప్రిమిటివ్ టైప్. ఇది ఆర్థ్రోపోడ్స్లో, మొలస్క్లో ఉంటుంది. అంటే ఇన్సెక్ట్స్లో, ఇంకా ఆక్టోపస్, స్నేల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండేది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చి ఫిషెస్, బర్డ్స్, మ్యామల్స్, రెప్టైల్స్ వీటిల్లో ఉండేది క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇంకా సింగిల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్, డబుల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంది. బ్లడ్ అనేది హార్ట్కి ఒక్కసారి వస్తే అది సింగిల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్. అదే బ్లడ్ అనేది హార్ట్కి 2 times వస్తే, సింగిల్ పంప్లో బ్లడ్ అనేది హార్ట్కి 2 times వస్తే అది డబుల్ సర్క్యులేషన్. ఒక హార్ట్ బీట్లో బ్లడ్ అనేది హార్ట్కి సింగిల్ టైమే వస్తే అది సింగిల్ సర్క్యులేషన్. సో వీటి గురించే ఈ సర్క్యులేటరీ పాత్వేస్లో తెలుసుకోబోతున్నాం ఇన్ డీటెయిల్డ్గా. సో ద సర్క్యులేటరీ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ 2 types. ఒకటి ఓపెన్ or closed. So open circulatory system is present in arthropods and mollusk. మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ అనేది డైరెక్ట్గా సైనసెస్, స్పేసెస్లోనే ఫ్లో అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాప్ తిప్పాం. ట్యాప్ అనేది ట్యాప్ అనేది ఒక హార్ట్. ఆ ట్యాప్ నుంచి వచ్చే ఒక చిన్న ట్యూబ్ వచ్చి లార్జర్ బ్లడ్ వెజల్స్ అనుకుందాం. సో ఇప్పుడు హార్ట్ ప్లస్ లార్జర్ బ్లడ్ వెజల్స్ నుంచి మనం ట్యాప్ తిప్పాక బ్లడ్ అనేది డైరెక్ట్గా కింద పడుతుంది, అంటే ఓపెన్ స్పేస్లో పడుతుంది. దాన్ని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. అదే ఈ ట్యాప్కి ఒక ట్యూబ్ ఫిక్స్ చేసాం. ట్యూబ్ ఫిక్స్ చేసి ఇప్పుడు ట్యాప్ తిప్పితే ఈ వాటర్ మొత్తం ఆ ట్యూబ్ లోపలికి వెళ్తుంది లేదా పైప్ లోపలికి వెళ్తుంది. అది క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వస్తే, సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎందులో ఉంటుందంటే ఆర్థ్రోపోడ్స్ ఇంకా మొలస్క్లో ఉంటుంది. ఇన్ విచ్ బ్లడ్ పంప్డ్ బై ద హార్ట్ passes directly through large vessels into open spaces. మనం ట్యాప్ది ఎగ్జాంపుల్గా తెలుసుకున్నాం కదండి, సేమ్ అలాగనే హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేసి ఈ లార్జర్ బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ స్పేసెస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అనెలిడ్స్ అండ్ కార్డేట్స్ హ్యావ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. వానపాముల్లోనూ కార్డేట్స్లోనూ అంటే ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్, amphibians, mammals వీటన్నిటిలో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే ఉంటుంది. ఇన్ విచ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ బై ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ సర్క్యులేటెడ్ త్రూ క్లోజ్డ్ నెట్వర్క్. హార్ట్ పంప్ చేసిన బ్లడ్ని ఎప్పుడూ ఒక క్లోజ్డ్ ట్యూబ్స్లోనే ఇవి పాస్ అవుతూ ఉంటుంది. దిస్ ప్యాటర్న్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ అడ్వాంటేజెస్. ఈ ప్యాటర్న్ చాలా ఉపయోగకరమైనది, ఎందుకంటే బ్లడ్ అనేది ఎప్పుడు ట్యూబ్స్ ద్వారా సెక్యూర్డ్గా, చాలా రెగ్యులేటెడ్గా ఫ్లో అవుతుంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్గా మనకి ఫ్లోర్ అంతా వెళ్ళిపోతే మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అదే ఒక ట్యూబ్ ద్వారా, ఒక పైప్ ద్వారా వాటర్ వస్తే దాన్ని మనం చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ వాటర్ కావాలో అక్కడ మాత్రమే మనం వాటర్ అనేది అప్లై చేయొచ్చు. సో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే ఎప్పుడు అడ్వాంటేజెస్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ హార్ట్. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైన హార్ట్ ఉంటుంది. అది ఎలానో తెలుసుకుందాం. సో ఫిషెస్లో 2 chambered హార్ట్ ఉంటుంది. ఇంకా యాంఫీబియన్స్ ఇంకా రెప్టైల్స్లో 3 chambered హార్ట్ ఉంటుంది, ఎక్సెప్ట్ క్రోకడైల్స్లో. ఇది నీట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రోకడైల్స్ హ్యావ్ 3 chambered హార్ట్ అని ఇస్తాడు. ట్రూ ఆర్ ఫాల్సా అంటే క్రోకడైల్స్లో 3 chambered హార్ట్ ఉండదు, 4 chambered హార్టే ఉంటుంది. ఇంకా దాని తర్వాత క్రోకడైల్స్, బర్డ్స్ ఇంకా మ్యామల్స్ వీటన్నిటిలో
4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో వీటి గురించి తెలుసుకునేదే ఈ టాపిక్. సో ఆల్ వర్టిబ్రేట్ ప్రొసెస్ ఇన్ మస్కులర్ ఛాంబర్డ్ హార్ట్. ఛాంబర్డ్ హార్ట్ కూడా ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంకా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సపరేట్ చేయడానికే మనకి హార్ట్ అనేది ఛాంబర్స్గా డివైడ్ అవుతుంది. అది హార్ట్ అనేది మస్కులర్ ఎందుకంటే బ్లడ్ని పంప్ చేయాలి అంటే మనకి మస్కులర్ అయి ఉంటేనే బ్లడ్ని బాగా ఫోర్స్గా పంప్ చేయగలదు. సో ఫిషెస్ హ్యావ్ 2 ఛాంబర్డ్ హార్ట్, అంటే ఒక ఏట్రియం ఒక వెంట్రికల్ అంతే ఫిషెస్లో. సో విత్ అన్ ఏట్రియం అండ్ వెంట్రికల్. ఇంకా యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది, అంటే 2 ఏట్రియం అండ్ ఇంకా 1 వెంట్రికల్. మళ్ళీ క్రోకడైల్స్, బర్డ్స్, మ్యామల్స్లో 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది విత్ 2 ఏట్రియా అండ్ 2 వెంట్రికల్స్. ఇన్ ఫిషెస్ ద హార్ట్ పంప్స్ అవుట్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ఈజ్ ఆక్సిజనేటెడ్ బై ద గిల్స్. సో మనకి ఫిషెస్లో ఏం జరుగుతుంది అంటే హార్ట్లో ఉండే హార్ట్లో ఒక ఏట్రియం ఒక వెంట్రికల్ ఉంటుంది. వెంట్రికల్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తే ఆ బ్లడ్ గిల్స్ దగ్గరికి వెళ్తుంది. గిల్స్ దగ్గరికి వెళ్ళి అది ఆక్సిజనేట్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ మిగతా బాడీ పార్ట్స్కి ఇచ్చేస్తుంది. అలా సింగిల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఫిషెస్లో జరుగుతుంది. సో ఇప్పుడు హార్ట్ అనేది ఫిషెస్ హార్ట్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. దాన్ని ఆక్సిజనేషన్ చేసే పని గిల్స్ది. గిల్స్ నుంచి డైరెక్ట్గా బ్లడ్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత whereas deoxygenated blood is returned to the heart. ఇది సింగిల్ సర్క్యులేషన్. ఫిషెస్లో జరిగేది ఓన్లీ సింగిల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్. ఎలాగంటే ఇంకొకసారి చెప్తాను. సో బాడీ యూజ్ చేసుకున్న బ్లడ్ మొత్తం ఫస్ట్ ఏట్రియాలోకి వస్తుంది. ఏట్రియా నుంచి వెంట్రికల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు వెంట్రికల్స్ ఏం చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తుంది. బ్లడ్ని పంప్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ బ్లడ్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది ఫిషెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే గిల్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ గిల్స్లో ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఆక్సిజనేట్ అయ్యి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. మళ్ళీ ఆ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. సో సింగిల్ లూప్ ఆఫ్ సర్క్యులేషన్ అనమాట. హార్ట్ టు గిల్స్, గిల్స్ టు బాడీ పార్ట్స్ టు హార్ట్. ఓకే, ఇది నోట్ చేసి పెట్టుకోండి ఒకసారి ఈ సర్క్యూట్. సో మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ యాంఫీబియన్స్ ఇంకా రెప్టైల్స్. వీటిల్లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అంటే రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం ఇంకా ఒకే ఒక వెంట్రికల్. సో ఎప్పుడు లెఫ్ట్ ఏట్రియంకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, రైట్ ఏట్రియంకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఈవెన్ మన హ్యూమన్స్లో కూడా రైట్ సైడ్ మొత్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో లెఫ్ట్ రిసీవ్ చేసే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇంకా రైట్ రిసీవ్ చేసే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ రెండు మిక్స్ అయిపోతుంది ఆ ఉండే సింగిల్ వెంట్రికల్లో. రెండు మిక్స్ అయిపోయి ఈ మిక్స్డ్ బ్లడ్ని మిగతా బాడీ పార్ట్స్కి ఇస్తుంది. సో యాంఫీబియన్స్ ఇంకా రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్స్లో ప్రతి బాడీ పార్ట్స్లో ఉండే బ్లడ్ వచ్చి మిక్స్డ్ బ్లడ్, ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ దీంట్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ప్లస్ 3 ఛాంబర్డ్ హార్ట్ కాబట్టి. తర్వాత ఇంకా బర్డ్స్ అండ్ మ్యామల్స్లోకి వస్తే ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రిసీవ్డ్ బై లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియా రెస్పెక్టివ్లీ passes on to the ventricles by the same side. మ్యామల్స్లో చాలా సింపుల్. రైట్ సైడ్ మొత్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. అంటే రెండు స్ప్లిట్ అయ్యి వెంట్రికల్స్ అనేది మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది. అది కూడా లెఫ్ట్ వెంట్రికల్ పంప్ చేసి అన్ని బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఇస్తుంది. సో ఈ టాపిక్ మాత్రం మనం చాలా డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. సో ఈ 4 ఛాంబర్డ్ దీంట్లో వచ్చి బ్లడ్ అనేది ఎప్పటికీ మిక్స్ అవ్వదు, ఎందుకంటే మనకి కంప్లీట్గా సపరేట్ ఛాంబర్స్ ఉన్నాయి. హెన్స్ ద 2 separate circulatory pathways are present in these organism. మనకి డబుల్ సర్క్యులేషన్లో కూడా 2 separate pathways ఉన్నాయి. హెన్స్ దీస్ యానిమల్స్ హ్యావ్ డబుల్ సర్క్యులేషన్. సో లెట్ us study the human circulatory system in detail. సో వన్స్ అగైన్ మనకి ఫిషెస్లో ఉండే హార్ట్ ఏంటి? 2 ఛాంబర్డ్ హార్ట్, ఒక ఏట్రియం ఒక వెంట్రికల్. సో ఫిషెస్
ఫిషెస్ హార్ట్ పంప్ చేసే బ్లడ్ వచ్చి డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అది ఆక్సిజనేషన్ చేసేది వచ్చి గిల్స్. తర్వాత యాంఫీబియన్స్ ఇంకా రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్స్ ఇవి పంప్ చేసే బ్లడ్ వచ్చి మిక్స్డ్ బ్లడ్. సో మిక్స్డ్ బ్లడ్ అంటే బోత్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. దీంట్లో 2 ఏట్రియం ఇంకా 1 వెంట్రికల్ ఉంటుంది కాబట్టి వీటిల్లో ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. తర్వాత క్రోకడైల్స్, బర్డ్స్ ఇంకా మ్యామల్స్ వీటిల్లో ఉండేది హైలీ అడ్వాంటేజియస్ 4 ఛాంబర్డ్ హార్ట్. ఇవి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ ఇంకా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్స్ని పంప్ చేస్తూ ఉంటాయి. సో వీటిని డబుల్ సర్క్యులేషన్ అంటాం, ఇవి చేసే సర్క్యూట్స్ని. ఓకే, సో ఇవి మనం తెలుసుకున్న పాయింట్స్ ఈ టాపిక్లో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను చెప్పినప్పుడే జస్ట్ సర్క్యూట్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.